28 మంది ఎంపీలు ఉన్న తృణమూల్ కాంగ్రెస్లో 20 మంది ఎంపీలు ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళిపోతున్న వాతావరణం క్రియేట్ అయిపోయింది. అలాగే రాజ్యసభ సీట్ల పరంగా కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 59 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూప్ అయిపోయారు. సేమ్ మహారాష్ట్రలో లాగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి రేపొద్దున ఈమె అధ్యక్షురాలకు కూడా కాకపోవచ్చేమో, అలాంటి పరిణామం కూడా చోటు చేసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అది అంశం. అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు మమతాకి అంటారు కదా, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టుగా వాతావరణం ఉంది. ఆల్రెడీ ఎంపీలు వెళ్ళిపోయారు, పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, అటు సఫాకేషన్ ఎదుర్కొంటున్నారు, కేసులు చుట్టుముట్టుతున్నాయి, అభిషేక్ బెనర్జీ మేనల్కి సంబంధించి కేసులు చుట్టుముడుతున్నాయి. ఒక రకంగా విపరీతమైన ఒక్కపోత గురవుతున్నారు రాజకీయంగా ఆమె. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, లేటెస్ట్గా సిఐడి సోదాలకు సంబంధించిన అంశం ఇప్పుడు ఇష్యూ ఇదవుతోంది. సెంట్రల్ కార్యాలయం వద్ద సిఐడి అధికారులు హఠాత్తుగా ఎందుకు ప్రత్యక్షమయ్యారన్న అంశం. ఇక్కడ ఏమైందంటే, ఎన్నికలైపోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అక్కడ సెకండ్ హైయెస్ట్ పార్టీకి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తర్వాత పార్టీ అధికారికంగా వాళ్ళకు ఒక నేతను ఎంచుకోవాలి కదా. మమతా బెనర్జీ ఓడిపోయారు. ఇక్కడ పార్టీ అధికారికంగా సోమందే చటోపాధ్యాయ అన్న నేతని ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించింది పార్టీ అఫీషియల్గా తృణమూల్ కాంగ్రెస్. దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. క్రమశిక్షణను ధిక్కరించి 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 58 మంది మేము ఇతను ఒప్పుకోము, మీరు